కిడ్నాప్ చేసి తీసుకుపోవడం వల్ల నేను స్టూడియో డిబేట్ కు రమ్మన్నారు. ఆ రోజు 8 దాకా అక్కడనే ఉన్న అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో. అదే పర్లేదు పర్లేదు. ఇప్పుడు లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు డిఎస్సి విద్యార్థులకు సంబంధించి మీరు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు, మీ యొక్క వాణిని వినిపిస్తున్నారు, మీ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ డిబేట్లో బమ్మెర రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా వట్టికోటి లక్ష్మణ్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన మన కోచింగ్ సెంటర్ల సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంటు, అదేవిధంగా మన చెల్లెమ్మ స్వాతి గౌడ్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటి అసలు నిజంగానే మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని మీరు ఏ విధంగా ఖండిస్తారు? అదేనా అసలు నాకు పాపం ఒకవైపు జాలి, ప్రభుత్వం మీద జాలేస్తుంది, ఇటు నిరుద్యోగుల మీద జాలేస్తుంది. ఈ పొన్నం ప్రభాకర్ ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మధు యశ్కన్న గాని మిగతా రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ నాయకులు అందరూ ఏమంటున్నారంటే, మీరు ప్రతిపక్షాలు లేదంటే ఎస్పెషల్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేస్తారు, వాళ్ళ ట్రాప్ లో పడకండి, బీఆర్ఎస్ ట్రాప్ లో పడకండి అని చెప్తా ఉన్నారు. అవును, అసలు బీఆర్ఎస్ ట్రాప్ లో నిరుద్యోగులు పడలేదు, బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ నాయకులు పడ్డారు. వాళ్ళకి తెలివి లేదు, మన్ను లేదు. గ్రౌండ్ లో విపరీతమైన నెగిటివ్ నిరుద్యోగుల మధ్యలో వస్తున్నది. అది ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏపిస్తుర్రు అన్న అనుమానంతో నిరుద్యోగులకు అన్యాయం చేయడం వల్ల ఇలా 2,79,000 మంది డిఎస్సికి అప్లై చేస్తే దాదాపు ఎవరిని అడిగినా అన్న కొంత టైం ఇస్తే బాగుండు, స్ట్రెస్ అవుతుంది, ఆ ఒత్తిడికి గురవుతున్నాం అంటారు. అసలు ప్రపంచంలో వాయిదా కోసం ఇంత పెద్ద ఉద్యమాలు జరిగింది అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు. అవును అవును, వాయిదా వాళ్ళు అడిగేది ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అడగట్లేదు, ప్రత్యేక జిల్లా అడగట్లేదు, ప్రత్యేక మండలం అడగట్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా అడగట్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అడగట్లేదు, లేదంటే ప్రత్యేకంగా మా కులానికి ఆ పలానా రిజర్వేషన్ ఇవ్వనట్లేదు. ఇట్లా అసలు అది ఏమన్నా ఉందా? ట్రాప్ ఏంది, మన్నేంది, మశానం ఏంది అంటే మట్టి బుర్రలను తీసుకుపోయి కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన దాని వెనకటి గుణమేల మానురా విశ్వదాభిరామ వినురావేమన్నట్టు బలవంతంగా నిరుద్యోగులు యూట్యూబ్ ఛానళ్లు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చుండ పెడితే బుర్ర లేక తెలివి లేక వాళ్లకు అన్యాయం చేసుకుంటున్నారు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది చెప్పుకుంటే సిగ్గుచేటు, కక్కుంటే అంటే కడుపులో పెట్టుకోలేము, కక్కుతే అన్నట్టు కడుపు దించుకుంటే మరి మనకే ప్రాబ్లం అన్నట్టు. అరే మనము ఏరి కోరి మన ప్రభుత్వము మనోళ్ళు మేమేమంటున్నాం అంటే మా మాట కూడా వినకండి, బీఆర్ఎస్ వాళ్ళ మాట వినకండి, బీజేపీ వాళ్ళ మాట వినకండి. యోయో ఛానల్లో ఇప్పుడు పోల్ పెట్టండి, మెజారిటీ పోస్ట్ పోన్ ఆప్షన్ ఏ పోస్ట్ పోన్ చేయాలి, ఆప్షన్ బి పోస్ట్ పోన్ చేయొద్దు. అట్లా యోయో ఛానల్ తో పాటు యూట్యూబ్ లో అలా ఛానల్ V6 ఉంది, బిగ్ టీవీ ఉంది, వాళ్ళ ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ మొన్న తాజాగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఉంది, ఆ క్యూ న్యూస్ లో పెట్టండి. ఆ క్యూ న్యూస్ అవుట్ రైట్ గా పోస్ట్ పోన్ చేయాలి, వాళ్ళకు వాయిదా వేయాలి, వాళ్ళకి మద్దతు ఇస్తూ తీన్మార్ మల్లన్న లెటర్ రాసిండు 3 జిల్లాల ఎమ్మెల్సీ. అయినా కూడా బీఆర్ఎస్ డ్రాప్ లో ఉన్నాడా మన తీన్మార్ మల్లన్న? ఒకవేళ ఆయన బీఆర్ఎస్ తో కుమ్మకైనా ఆయన బీఆర్ఎస్ కిరాయి మనిషా? మరి ఆయన బీఆర్ఎస్ కిరాయి మనిషి అయితే ఆయన సస్పెండ్ చేయండి. అరే కనీసం పరిగణలోకి తీసుకోరు. అట్లనే కోదండరామ్ సార్ కూడా నేను చెప్పినా మన రేవంత్ రెడ్డి సార్ ఇంటలేదన్నమాట. ఇక కోదండరామ్ సార్ మాటినకపోయే, తీన్మార్ మల్లన్న మాటినకపోయే. మొన్ననే లైవ్ లో నేను వేరే ఛానల్లో మాట్లాడుతుంటే ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి సార్ కూడా వీళ్ళది చాలా జెన్యున్ సమస్య, నేను తీసుకెళ్తా, వాయిదా వేస్తే మాకు పెద్ద పోయేది ఏముంది, నేను మా కన్విన్స్ చేస్తా అని చెప్పిండు. ఎమ్మెల్యేలు కూడా మేము చెప్తామంటున్నారు. అరే ఇంత మొండికి పోతే ప్రభుత్వానికే నష్టం. ఇప్పుడు ఆల్రెడీ బక్కా జడ్సన్ అన్న సాగు బతుకులలో ఉన్నాడు, నిమ్స్ లో ఉన్నాడు, ఆయనకేమన్నా అయితే ఈయన సీఎం పదవి కూడా పోతుంది. ఒక్క నిరుద్యోగి కూడా ఆయన ఏమన్నా జరిగితే గనక అనవసరంగా గోరుతో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకొని కొరిగితో కోక్కున్నట్టు అవుతుంది. ఎందుకు ఇంత జస్ట్ ఒక వాయిదా ఏమనండి, బక్కా జడ్సన్ నన్ను కూడా మేము దీక్ష విరమింపేటట్టు చేస్తాము. ఎందుకు వాయిదా వేస్తే ఏమైతుంది అన్న? ప్రతిపక్ష కుట్ర ఏముందన్నా? ఓ 40, 50, 60, 70, 80 రోజులు చేసేసి తీపి కబురు చెప్పి నిజంగానే మీకు ఏదైనా ఎందుకు వాయిదా ఇస్తలేదు? ఏమైంది అసలు? ఇంకొకటి వాయిదా వీళ్ళు గ్రూప్ 2 వాయిదా, ఇదే కోదండరామ్ సార్, అద్దంకి దయాకర్, రేవంత్ రెడ్డి గ్రూప్ 2 వాయిదాకు మద్దతు ఇచ్చారు తెలుసా? ఎలక్షన్ ముందు గ్రూప్ 2 వాయిదాకు సమయం సరిపోదంటే వీళ్ళే వాయిదేయాలని వీళ్ళు ధర్నా చేసినప్పుడు మరి అప్పుడు కేసీఆర్ అంతటి అత్యంత
అసలు దొరకడు నియంత అని చెప్పిన అతనే వాయిదేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు ఇది జాతీయ పార్టీ, ఇందులో అనేక కులాలు మతాలకు సంబంధించిన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీరెందుకన్నా ఇంటలేరు? ఏమైందన్నా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు ఏందన్నా, 200 మందిని ఓయూలో పోలీస్ స్టేషన్ లో పోలీసులను పెట్టే బదులు మీ దాంట్లో ఉన్న మేధావులను ఓయూ లైబ్రరీకి, చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి, కేయూకు, నల్గొండకు పంపండి, సర్వే చేసుకోండి. ఇప్పటికైనా మీకే మంచి పేరు వస్తది, మీకే ఉంటదని ఎంత మొత్తుకోవాలన్నా. నాకు ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి విచిత్రమైన వ్యక్తులను చూడలేదన్నా. ఏం చెప్పాలి చెప్పు? ఇప్పుడు మీరు కూడా గ్రౌండ్ లోకి వచ్చిరన్నా. ఇప్పుడు ఎవరన్నా మనము తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా చూసినాం, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లనే వీళ్ళు కూడా డిఎస్సి వాయిదా వేయాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాయిదా వేయొద్దు అని ఒక 100 మంది ఎక్కడికన్నా రాంగా మీరు చూసిర్రా? వాయిదా వేయొద్దు అని ఎవరైనా మీటింగ్ పెట్టుకోగా చూసిర్రా? లేదు. మనం ఇది విచిత్రమైనటువంటి అంశాన్ని చూస్తున్నాం మనం. అదే కదా, ఇప్పుడు వాయిదా వేయొద్దు అని చెప్పేసి విద్యాశాఖ ముట్టడించిరా, వాయిదా వేయొద్దు అని టీజీపీఎస్ ముట్టడించిరా, వాయిదా వేయొద్దు అని ఇందిరా పార్క్ దగ్గర ముట్టడించిరా, వాయిదా వేయొద్దని ఎవరైనా అమర నిరాహార దీక్ష చేసిర్రా? అసలు ఎక్కడ ఎవ్వరు కూడా, అంటే కొద్దిమంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు అన్న, 10% 20% ఉండొచ్చు, కాదని మనం అనలేము. కాకపోతే ఇప్పుడు ఎవరైతే పోస్ట్ పోన్ చేయంటారో వీళ్ళు పాపము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం ఈ రేవంత్ రెడ్డి, తీన్ మార్మలన్న, కోదండరాం, రియాజ్ సార్, గాలి హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళే 2-3 నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి, పుస్తకాలు పక్కకు పడేయంటే పక్కకు పడేసిర్రు. పక్కకు పడేసినాక ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ అయినా మర్చిపోతామన్నా. నేను కూడా నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వ్యక్తిని, లేకపోతే ఒక 2-3 లేకపోతే నేను కూడా నెట్ ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ యూజీసీ గ్రాంట్స్ కమిషన్ కండక్ట్ చేస్తుంది, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ నాకు తెలుసు. ఒక 10 రోజులు 20 రోజులు మనం పెళ్లికో ఎటన్నా ఇంటికి పోయేస్తే అంతా మర్చిపోయినట్టు అవుతుంది. అట్లా వీళ్ళు ఎలక్షన్ కు పోవడం వల్ల అంతా మర్చిపోయినారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ లో కూడా మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, 6 గ్యారంటీలు అమలు అవుతాయి, మా పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్తే అప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న స్వాతి లాంటి వాళ్ళు కానీ ఇంకా అనేక మంది కూడా సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కూడా ఒకవేళ కాంగ్రెస్ కు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, వీళ్ళు అప్పుడు కూడా పుస్తకాలు పక్కకు పడేసి వీళ్ళ కోసం పనిచేసిర్రు అన్న. ఎంపీ ఎలక్షన్లు మొన్ననే అయిపోయినాయి, టెట్ ఎగ్జామ్ మొన్ననే అయిపోయింది. అరే వీళ్ళు పెట్టడం కూడా ఇప్పుడు జూలై 18 కూడా వీళ్ళు ఏమన్నారు అంటే టెంటేటివ్ అని పెట్టారు. ఇది తాత్కాలికంగా డేట్ పెట్టినాము అని పెట్టినారు. అంటే అవసరం అనుకుంటే ముందుకు సాగుతామని చెప్పారు. ఏముందన్నారు 2 నెలలు 3 నెలలకు ఏమైతే చెప్పండి? రవి కొంపలారిపోయేది ఏది కూడా లేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతారు. కానీ గవర్నమెంట్ కు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి అర్థం కాదు. ఇప్పుడు నాలాంటి అరెస్ట్ చేసిర్రు, రాత్రంతా నిర్బంధం చేసిర్రు. నేను ఛానల్ కూడా రాకపోయినా యోజో టీవీకి. అయితే నేనేమోనంటే నన్ను అరెస్ట్ చేయడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి కదా నాది నష్టం జరుగుతుంది కదా. ఆయన డప్పు కొట్టిండు, అవల కాలు మొక్కిండు, బీఆర్ఎస్ ఓడించమని చెప్పిండు. అట్లాంటి వ్యక్తినే తీసుకుపోయి నిర్బంధించిర్రు, బలవంతంగా ఎత్తుకెళ్ళిర్రు, లాక్కెళ్ళిర్రు అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం అన్నా? నష్టమే. నేను అనేది ఏంటంటే మీరు సర్వే చేయండి. మీ యోజో ఛానల్ ఇప్పుడు లైవ్ నడుస్తుంది కదా, దయచేసి ఇప్పుడు పెట్టండి. పోలు ఆల్రెడీ 2 సార్లు మొన్న పెట్టాము, నిన్న పెట్టాము, ఈ రోజు కూడా పెట్టాము. ఈ రోజు కూడా పోల్ పెట్టాము. మొన్న నిన్న కూడా 95% పోస్ట్ పోన్ చేయాలనే వచ్చింది పర్సంటేజ్ విద్యార్థులు మాట్లాడారు. ఏదో ఒక 5% వద్దు అని. 94% అంట, 94% పీసీఆర్ నుంచి చెప్తున్నారు. 94% వచ్చిందంట. ఆ వద్దు అనేటోళ్ళు కూడా ఎప్పుడు ఎలక్షన్లలో పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు గారు. వాళ్ళు నాకు తెలిసి ఓటేయడానికి కూడా కూడా లేదు. వాళ్ళు ఆమె గమ్మునుంటారు, స్వార్థంగా చదివేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా లైబ్రరీలోకి వెళ్ళి బయటకు రాని వాళ్ళు ఉన్నారు. అట్లనే వీళ్ళు కొందరు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు కొంత సెటిల్ అయిన వాళ్ళు తొందరగా జాబ్ అవుతుంది అని ఏదో అనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఏం కోరుకుంటారు అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళకు కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళు అధికారం ఉన్నారు, తక్కువ వచ్చిన వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నారు కదా. ఇది కూడా కొంచెం చూడొచ్చు కదా. ఇప్పుడు నాకు బాధ కలుగుతుందండి, పిల్లలు ఏడుస్తున్నారు. ఏడుస్తుంది కాదు, వాళ్ళు పాపం ఆడపిల్లలు వాళ్ళు డైరెక్ట్గా ముఖం చూపించుకోలేక వీడియోలు పెట్టి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ అభ్యర్థులను చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మైపాలన ఇప్పుడు దానికి కూడా ఏమంటారు అంటే ఫైనల్ గా అది కూడా బీఆర్ఎస్ ఇవన్నీ ఆడకొట్టలే అన్ని. అదే సరే ఓకే, ఇప్పుడు ఒక అస్త్రం ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారు. ఇలాంటి కూడా
బీఆర్ఎస్ కుట్రతోనే ఎమోషన్ వస్తుందా? ఎమోషన్ కూడా బీఆర్ఎస్ ఏమైనా హిప్నటిజం చేస్తుందా? ఏంటి చదివి వినిపించినది ఏంటిది? ఒక్కసారి చూడండి, అక్క నేను చచ్చిపోవాలని ఒక్క నిమిషం మైపాలన్న ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఓకే ఓకే రైట్ అన్న, ఓకే థ్యాంక్ యూ ఫైనల్గా ఏం చెప్పాలని చెప్పాను నువ్వు. అదే అన్న, దయచేసి నీకు మంచి పేరు వస్తుంది, వాళ్ళకి మంచి పేరు వస్తుంది, కనీసం చర్చలు జరపండి అని అడుగుతున్నా. డిఎస్సీ అభ్యర్థులతో చర్చలు జరపండి దయచేసి. ఓకే అన్న, థ్యాంక్ యూ లైన్లోకి వచ్చిన.